ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి హైదరాబాద్ నగరవాసులకు ఎంఎంటీఎస్ సేవలు ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతోంది. నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసే లక్ష్యంతో ఎంఎంటీఎస్ రైళ్లలో ఈ ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని, ప్రయాణికుల టికెట్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 16న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించిన ప్రభుత్వం అధికారికంగా దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలను పంపింది. ఈ ప్రతిపాదనలపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే పథకం అమలుకు సంబంధించి ముసాయిదా ఎంఓయూను పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ దీనిపై స్పందిస్తూ ప్రభుత్వం పంపే ముసాయిదాను పరిశీలించి తుది అనుమతి కోసం రైల్వే బోర్డుకు పంపిస్తామని తెలిపారు. రైళ్ల సంఖ్య, సమయాలు, స్టేషన్ల నిర్వహణ వంటి అంశాలను రైల్వే బోర్డు నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. అయితే గతంలో పెండింగ్లో ఉన్న ఎంఎంటీఎస్ 2వ దశ నిధులు 491 కోట్లను కూడా వెంటనే విడుదల చేయాలని రైల్వే శాఖ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వస్తే హైదరాబాద్లోని ఐటీ కారిడార్, ఇతర ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది. మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులతో పాటు ఎంఎంటీఎస్ను కూడా ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేలా చేయడమే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్ 2 నుంచి భాగ్యనగర వాసులకు లోకల్ ట్రైన్ ప్రయాణం ఉచితం కానుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్. సంధ్య, జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జంట నగరాల్లోని ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకి ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా నిర్ణయించారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు ఒక ముసాయిదాను కూడా పంపినట్టు. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా హైదరాబాద్ లో పొల్యూషన్ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులేసినట్టుగా చెప్పుకోవాల్సి ట్రాఫిక్ కాలుష్యంతో పాటు కొంత రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి గత 10 ఏళ్లతో పోల్చుకుంటే కూడా ఇటు జంట నగరాల్లో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్ల సంబంధించి కూడా చాలా అరకొరగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే శాఖ సంబంధించి కూడా కొంత వీటి మీద దృష్టి సారించకపోవడం, గతంలో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎంటీఎస్ కి చాలా ఆదరణ ఉండేది. కానీ ఆ తర్వాత రాను తర్వాత దీనికి సంబంధించి ఎంఎంటీ సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసి ఏదో నామమాత్రంగానే ఇటు కొన్ని లింగంపల్లి ఇటు పలక్నుమాతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకం. ఎందుకంటే 10 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రోతో పాటు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడింది. గతంలో మెట్రోని కొంత లబ్ధి చేకూర్చేందుకు ఎంఎంటీఎస్ రైళ్ల సంబంధించి కూడా తగ్గించే ప్రయత్నం. ఎందుకంటే మెట్రో పూర్తి స్థాయిలో నగరం నలుమూలలు ఇప్పుడు చూసుకుంటే ఎల్బీ నగర్ తో పాటు మియాపూర్ తో పాటు 3 కారిడార్లో కూడా మెట్రో నడుస్తున్న నేపథ్యంలో కూడా అనుకున్నంత స్థాయిలో ఎంఎంటీఎస్ కి ఆదరణ లేకపోవడం, ఉన్న సర్వీసులు కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంబంధించి కూడా కొంత ఆలోచించిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మెట్రోతో పాటు వివిధ కొంత హైదరాబాద్ లో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా మెరుగుపడినట్టు చెప్పొస్తుంది. ఎందుకంటే గడిచిన 5-6 ఏళ్లుగా మెట్రో ఎంఎంటీ సర్వీసులు కూడా కుదించుకుంటూ వచ్చింది దక్షిణ మధ్య రైల్వే. కానీ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో, ఎందుకంటే ఒక్కొక్క లింగంపల్లి టు ఫలక్నుమా సంబంధించిన రూట్ లో కూడా గంటకి గతంలో 10 సర్వీసులు తిరిగాయి. ప్రస్తుతానికైతే గంటకి 2-3 సర్వీసులు కూడా అందుబాటులో అని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన సర్వీసులు పెంచే అవకాశం. ఎందుకంటే వాస్తవానికి దక్షిణ మధ్య రైల్వేకి ఎంఎంటీఎస్ సర్వీస్ నడపడం కూడా చాలా నష్టదాయకంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో గూడ్స్ తో పాటు రెగ్యులర్ ట్రైన్ సంబంధించిన ట్రాక్లు రెడీగా లేకపోవడం, కొంత ఆలస్యం కావడంతో కూడా రద్దు చేస్తామంటూ చెప్పింది. మెయింటెనెన్స్ పరంగా కూడా ఆ సర్వీసులు రద్దు చేసే ప్రయత్నం కూడా ఎంఎంటీఎస్ దక్షిణ మధ్య రైల్వే చేసింది. కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే ఏ విధంగా నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎంఎంటీ సర్వీస్ కి చాలా ఆదరణ ఉండేది. నిత్యం కొన్ని లక్షల మంది ఎంఎంటీఎస్ లో ట్రావెల్ చేశారు. ఎందుకంటే సుదూరంగా ప్రాంతాలకు సంబంధించి వలక్నుమా, లింగంపల్లి సంబంధించి కనెక్టివిటీ ఉండేది కాబట్టి ప్రస్తుతానికి రేటు కూడా చాలా తక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తర్వాత మెట్రో అభివృద్ధి చెందడంతో కూడా పూర్తి స్థాయిలో ప్రయాణికులు గంటల తరబడి మెట్రో ఎంఎంటీ సర్వీస్ కోసం నిలబడే అవకాశం ఉండడంతో ఆ సర్వీసులు రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ప్రభుత్వం నేను తీసుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ఏ విధంగా సాధించింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖ సంబంధించి కూడా చాలా బాకీ పడిన పరిస్థితి. రైట్ కిరణ్.